చాలా చోట్ల ఓనర్స్ ఉంటే ఓనర్స్ పే చేస్తారు. లేదు ఓనర్స్ వేరే వాళ్ళకి రెంట్‌కి ఇస్తే, ఆ రెంట్ కట్టేవాళ్ళు మెయింటెనెన్స్ పే చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్ ఖాళీగా ఉన్నా, అంటే ఓనర్స్ లేకపోయినా, ఎవరు రెంట్‌కి లేకపోయినా, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఓనర్ టు రెమిట్ ది మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ టు ద సొసైటీ ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది బిల్డింగ్ యాక్టివిటీస్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. చాలా సందర్భాలు ఏమవుతుందంటే, అంటే ఇనిషియల్ స్టేజెస్లో కానీ, అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చే ఆక్యుపెంట్స్ చేసిన సందర్భాల్లో కానీ, లేదా కొద్ది రోజులు ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవటంలో కానీ కొన్ని ఇబ్బందులు జరగచ్చు. అంటే కొన్ని తెలిసి తెలియని సిల్లీ డిస్ప్యూట్స్ అనేది ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు కొట్టుకోవటము, లేకపోతే కామన్ పార్కింగ్ దగ్గర విషయాలు, లేదు క్యారిడార్లో జనరల్గా జరిగే కొంత ఇన్కన్వీనియన్స్ పక్కన వాళ్ళు బేర్ చేయకపోవటం, అండ్ దట్ ఇన్కన్వీనియన్స్ సమ్ టైమ్స్ మే క్రాస్ బియాండ్ ద బేరబుల్ సిచ్యువేషన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు వీళ్ళు కొంత డిస్ప్యూట్ పట్టడం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ పట్టడం జరుగుతుంది. వీళ్ళ పరిధిలో అవి సాల్వ్ కాకపోతే దే విల్ ఇన్ఫార్మ్ టు ది మేనేజ్మెంట్ కమిటీ. ఏ ప్రెసిడెంట్కో సెక్రటరీకో వీళ్ళు ఇన్ఫార్మ్ చేయటం, దే విల్ ఇంటర్ఫియర్ అండ్ దే విల్ ట్రై టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం అనేది జనరల్గా జరుగుతున్న ఫినామినా. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఇంకా అన్హెల్తీ అట్మాస్ఫియర్ ఇస్ గోయింగ్ ఆన్ అన్నప్పుడు ఈ ఆక్యుపెంట్, అంటే హూ ఎవర్ మే బి, ఆక్యుపెంట్ మే బి ఏ ఓనర్, ఆక్యుపెంట్ మే బి ఏ టెనెంట్, యూజువల్గా అనే వర్డ్ ఏంటంటే, నేను ఈ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వనండి నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు. అరే ప్రాబ్లం నీకు పక్కవాడికి. మెయింటెనెన్స్ ఈజ్ ఎ కామన్ అమౌంట్. దిస్ అమౌంట్ రిక్వైర్స్ టు స్పెండ్ ఫర్ పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ది ఎంటైర్ బిల్డింగ్, ఆర్ salaries టు ది సెక్యూరిటీ, ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది గార్డెనింగ్ అండ్ మిస్లీనియస్ జాబ్. అంటే అవన్నీ నాకు తెలియదండి, నేను మీకు ప్రాబ్లం చెప్పాను నా నైబర్తో, యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. సో అన్లెస్ యూ సాల్వ్ ద ప్రాబ్లం ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు రెమిట్ దిస్ అమౌంట్ అంటే. ఈ విషయాల్లో చాలా గొడవలు అవటం, అంటే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క నేచర్ ఆఫ్ పార్టీస్ ఆక్యుపెంట్స్ని బట్టి సమ్టైమ్స్ కొట్టుకోవటం వరకు వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. సో దేర్ ఈజ్ ఎ లా బీయింగ్ ప్రొటెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ కమిటీ యాజ్ వెల్ యాజ్ ది ఆక్యుపెంట్స్ ఇన్ ద క్వశ్చన్ ఆఫ్ remittance of rent, maintenance. So, Telangana Apartments Act 1987 Section 21, they made it very clear. ఎప్పుడైనా గనక ఏ కారణం చేతైనా మెయింటెనెన్స్ ఆపటం జరిగితే ద మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ ఎంపవర్డ్ సైమల్టేనియస్లీ టు స్టాప్ ద ఫెసిలిటీస్ టు దట్ పర్టిక్యులర్ ఫ్లాట్ అనేది. The management can stop the power supply, management can stop the current supply, so on and so forth. We can prevent him not to use the lift, certain things. And the ideology behind the scope of Section 21, just because you have a fight with your neighbor, you cannot deprive the rights of the other persons where you are supposed to pay the maintenance for running the అపార్ట్మెంట్స్ ఫంక్షన్ స్మూత్లీ. సో ఈ మ్యాటరు చిలికి గానివాన్ లాగా హైకోర్టుకు చేరింది. రెడ్ పిటిషన్ నెంబర్ 4990 of 2024. సో ది డివిజన్ బెంచ్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఈజ్ ఎంపవర్డ్ టు స్టాప్ ద సప్లై ఆర్ టు డిస్కనెక్ట్ ద సప్లైస్ or even basic amenities like water, electricity, etc. in case if the occupant is default in remittance of the maintenance. అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని డీల్ చేయడానికి వేరే చట్టం ఉన్నా ఫండమెంటల్ రైట్స్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్ట్ హ్యాస్ ప్లీజ్ టు ఎంటర్టైన్ దిస్ పిటిషన్. సో ద పర్పోర్ట్ ఆఫ్ ద పిటిషన్ ఈస్, మీ గ్రీవెన్సెస్ ఉన్నంత మాత్రాన you are not supposed to stop your remittance of maintenance. That has to be continued
simultaneously, and you are taking, please take steps to sort out the issue. But people are realizing చాలా పెట్టి ఇష్యూస్ మెయిన్లీ పార్కింగ్ దగ్గర, కారిడార్లో నువ్వు కొంచెం మా కారిడార్లో మా ప్లేస్ మీద ఎంకరేజ్ చేయవు, లేదు మీ ప్లేస్ మీద ఎంకరేజ్ చావు, నేను ఐడియల్గా ఉందని ఎంకరేజ్ అవుతున్నాను. సో ఇట్లాంటి విషయాలు వస్తున్నప్పుడు కూడా వీళ్ళకున్న నెక్స్ట్ ఇమీడియట్ మాట ఏంటంటే, నేను ఈ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వనండి, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు. ఫస్ట్ యూ సాల్వ్ మై ప్రాబ్లం. బట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్, it is only limiting to 1 or 2 flats, but stopping the remittance of maintenance affecting the entire system of the administration of flat. ఇది మనం గమనించరు. సో లిమిటెడ్ స్పియర్తో ఇలా మీరు మా వర్క్ చేస్తే కానీ మేము మెయింటెనెన్స్ చేయవటం అన్నది తప్పని. సో అసోసియేషన్ ఈజ్ హ్యావింగ్ ఆర్ ఎంపవర్డ్ ద పవర్ టు డిస్కనెక్ట్ ద ఎమ్యూనిటీస్ in case an occupant is refused to remit the maintenance to the building అని చెప్పని. అలాగే సిచ్యువేషన్ని కీపింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వ్యూలో చూడాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ ద గ్రీవెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అనే ఆస్పెక్ట్లో చూడొద్దని హైకోర్టు చాలా తేటతెల్లం చేసింది. బట్ మై రెస్పెక్టబుల్ సబ్మిషన్ టు ఆల్ ద వ్యూయర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ సార్ట్ అవుట్ విత్ యువర్ మేనేజింగ్ కమిటీ, హూ ఎవర్ హోల్డ్స్ ది హోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద బిల్డింగ్. అంతేగాని ఇదేదో మీకు మీ చేతిలో ఉంది కదా అని మంత్లీ మెయింటెనెన్స్ ఆపేస్తాను, నేను మెయింటెనెన్స్ ఇవ్వను, అది ఇది అంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎంపవర్డ్ టు రిటార్డ్ టు స్టాప్ ది ఇమ్యూనిటీస్ టు యువర్ ఫ్లాట్.